నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని బిజినెస్ చేస్తున్నా అండ్ చేయాలనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ అండ్ చాలా షార్ట్ వీడియో. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఎంప్లాయర్ ఎంప్లాయీ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ స్కీమ్ లో ఎంప్లాయర్ అంటే బిజినెస్ పర్సన్ వాళ్ళ ఎంప్లాయీస్ కి ఇన్సూరెన్స్ పాలసీస్ ని పర్చేస్ చేస్తారు. ఇందులో ఎంప్లాయరే పాలసీ ఓనర్ అండ్ ప్రీమియమ్స్ కూడా ఎంప్లాయరే పర్చేస్ చేస్తారు, పే చేస్తారు. కానీ బెనిఫిట్స్ మటుకు ఎంప్లాయీకి వెళ్తుంది. అండ్ ఈ స్కీమ్ లో ఏమేమి పాలసీస్ తీసుకోవచ్చు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, డిసేబిలిటీ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అండ్ యాక్సిడెంటల్ కవర్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ చేస్తే బిజినెస్ పర్సన్స్ కి ఏంటి లాభం? లాభం లేకుండా మనం ఏం పని చేయం కదా. సో బిజినెస్ చేసుకునే పర్సన్ కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ ఎంప్లాయర్ ఎంప్లాయీ స్కీమ్ లో. అవి ఏంటంటే ఎంప్లాయీ రిటెన్షన్, అంటే ఎంప్లాయీస్ తొందరగా వేరే వేరే కంపెనీస్ మారిపోకుండా అండ్ లాయల్ గా మన కంపెనీలో ఎక్కువ కాలం వర్క్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా చాలా సార్లు వింటుంటాం, వాళ్ళ పేరెంట్స్ కానీ చాలా గొప్పగా చెప్పుకుంటారు, మా అబ్బాయి చేస్తున్న కంపెనీలో వాళ్ళ కంపెనీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది అని. అలా మీ బిజినెస్ లో కూడా మీ ఎంప్లాయీస్ ని మీరు అలా ట్రీట్ చేయొచ్చు, వాళ్ళు కూడా అలా ఫీల్ అయ్యేలా చేయొచ్చు ఈ పాలసీ తీసుకోవడం ద్వారా. మీ ఎంప్లాయీస్ కి టాలెంట్ అట్రాక్షన్, ఇలాంటి బెనిఫిట్స్ ఆఫర్ చేయడం వల్ల టాలెంటెడ్ పీపుల్ ని అట్రాక్ట్ చేసి స్టేబుల్ గా ఉంచడానికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎంప్లాయీస్ కి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ట్యాక్స్ డిడక్షన్స్. ఈ స్కీమ్ లో మనం పే చేసే ప్రీమియమ్స్ కి ఎంప్లాయర్ కి అంటే బిజినెస్ చేసే పర్సన్ కి అవి బిజినెస్ ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేస్తారు. అండ్ వర్క్ ప్లేస్ లో కూడా ఎంప్లాయీస్ చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతారు అండ్ బిజినెస్ ప్రొడక్టివిటీ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఎంప్లాయీస్ కూడా చాలా కాన్ఫిడెన్స్ ఆ బిజినెస్ ఓనర్ మీద అంటే ఆ కంపెనీ మీద చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ఎక్కువ స్టేబుల్ గా ఉండడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ స్కీమ్ కి ఎవరెవరు ఎలిజిబుల్? ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ట్రస్ట్స్ ఈ స్కీమ్ ని ఆఫర్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఇండియన్ రిజిస్టర్డ్ కంపెనీకి వర్క్ చేస్తున్నారో కూడా వాళ్ళు కూడా ఎలిజిబుల్. ట్యాక్స్ బెనిఫిట్స్ అని చెప్పారు అండర్ సెక్షన్ 37(1) ప్రకారం ఇవన్నీ కూడా బిజినెస్ ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ అవుతుంది. అండ్ ఈ స్కీమ్ కి మీరు ఎలిజిబుల్ లా కాదా, మీ బిజినెస్ ఎలిజిబుల్ లా కాదా, ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి తప్పకుండా కాల్ చేయండి. అండ్ మీకు కావాల్సిన లైఫ్, హెల్త్ అండ్ మోటార్ ఇన్సూరెన్స్ కోసం కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిఫర్ చేయండి. నేను ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నాను, నేను ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నానో కింద కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేసి తెలుసుకోండి. మీకు నచ్చిన కంపెనీలో నచ్చిన ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్నా అండ్ మీరు ఏ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ కి ఎలిజిబుల్ తెలుసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి తప్పకుండా కాల్ చేయండి.